నమస్తే. 2026వ సంవత్సరంలో జాన్వరి మంత్‌కి కుంభరాశి వారి కలంలో మనం చూద్దాం. ఫస్ట్ కుంభరాశి గనుక గమనించుకుంటే మనం ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలంటా ఇందులో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే ఎవరికైనా గు, గే, గో, సా, సి, సు, సే, ద అన్న లెటర్స్ అంతా కూడా కుంభరాశిలో ఉంటారని గమనించుకోవాలి. మకర రాశిలో 4 గ్రహాలు ఒకేసారి చేంజ్ అవటంతోటి సూర్యుడితో పాటు వేరే గ్రహాలు కూడా ఇంచుమించు అదే టైంలో చేంజ్ అవుతుంటూ ఫస్ట్ 15 డేస్ కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుందని గమనించుకోవాలి. తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. 15th నుంచి 25th వరకు ఈ 10 డేస్ కొంచెం అన్సర్టనిటీ, అనిశ్చితి కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల వాళ్ళకి. మనం గమనించుకుంటే సూర్యుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటంతో విశేషమైన యోగ్యతనిస్తూ ఉంటారు. ఎలాంటి యోగ్యత అంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిత్యమాధుర్య భుక్తిచ్చ గృహే నృత్యోత్సవం శుభం. అంటే చక్కగా ఫుడ్ తింటూ గృహంలో హ్యాపీగా ఉంటూ అన్ని విధాలా కలుసుకొచ్చుకుంటూ ధనం కలిసి వచ్చి చక్కగా ఉండే టైం మకర రాశి వాళ్ళకి ఫస్ట్ 15 డేస్ని గమనించాలి. నెక్స్ట్ 15 డేస్ స్వస్థాన నాశనం చైవ. అంటే మీకు సమాజంలో ఒక్కోసారి అంటే జాబ్ చేసే వాళ్ళకి జాబ్లో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు. కొంతమందికి జాబులు కూడా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ శత్రువులు అనేవాళ్ళు మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరని గమనించుకోవాలి. అదేవిధంగా మనకి కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ 15 డేస్ వీళ్ళకి చాలా బాగుంది. ఏ విధంగా అంటే యత్న కార్యానుకూలత్వం. ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధైర్యం, చాలా ధైర్యంగా ఉంటారు. సంతోషం, చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. అయితే వీళ్ళకి ఈ టైంలో ఫస్ట్ 15 డేస్లో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ విలువైన ఆభరణాలను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించుకోండి. బట్ ఓవరాల్గా కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ 15 డేస్ సూర్యుడిలాగానే మంచి యోగ్యతనిస్తూ చక్కగా ఉన్నారని గమనించాలి. తర్వాత వీళ్ళకి 3వ స్థానంలో కుజుడు దృష్టి ఉండటంతో మనీ మ్యాటర్స్లో చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు ఈ రాశి వాళ్ళని గమనించాలి. తర్వాత శుక్రుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉండి ప్రొఫెషన్ మ్యాటర్స్లో ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ 15 డేస్. కొత్తగా వెహికల్ కొనుక్కోవాలన్నా లేదంటే విద్యకు సంబంధించిన వ్యవహారాలలో, ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యవహారాలలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండేసి ఒక స్టెప్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి స్త్రీల ద్వారా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది అంటే ఇన్ కేసు స్త్రీలైతే పురుషులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది గమనించాలి. అయితే శత్రువుల భయం కూడా వీళ్ళకి విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే 12వ తారీఖున శుక్రుడు మారటంతో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఏ విధంగా అంటే కృష్యాది సర్వ విఘ్నం స్యాత్. అంటే హార్డ్ వర్క్ కనుక మనం చేస్తే అందులో ఆటంకాలు వచ్చి అనుకున్న పని జరగకపోవటం వల్ల కొంచెం అసంతృప్తికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే ఏలినాటి శని యొక్క ప్రభావం నుంచి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు. గురువు కూడా వీళ్ళకి అయోగ్యతగా ఉండేసి శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా ఫిబ్రవరి మంత్లో. బట్ దానికి సంబంధించిన ప్రణాళికలు ఇవన్నీ వీళ్ళకి ఇప్పుడే చేసుకోవటం మనసులో ఒక ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళకి గమనించుకుంటే అంతకుముందు ఏడుతో కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. అయితే ఈ 2026లోనూ ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. గురువు కూడా మీకు అనుకూలంగా ఉండటంతో సో ఈ రేసు వాళ్ళు ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటే ఇన్ కేసు ఈ రాశి వాళ్ళు ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. అలానే శత్రువుల యొక్క బాధ విపరీతంగా ఉంటే వీళ్ళు చండీ హోమం, చండీ పారాయణం చేయించుకుంటూ చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు హనుమాన్ చాలీసా ఎక్కువగా చదువుతూ ఉంటే కార్యజయం వస్తుంది. ఇంతేకాకుండా ఎవరికైనా H1B వీసాలు ఉన్నాయి, తర్వాత లేదంటే ఫారిన్లో సెటిల్ అవడానికి ప్రాబ్లమాటిక్గా ఉంది అనుకున్నప్పుడు రాహుతో పాటు మన్యు పాశుపత అభిషేకం కనుక చేయించుకోగలిగితే వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.